బొమ్మల కొలువు పెట్టినట్టు చూడండి మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో. నీరెండ్లో ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. మనం చూపించాను కదా వాటర్లో వేసిన మనీ ప్లాంట్స్ అని, చాలా బాగున్నాయి కదా. నాకైతే బాగా నచ్చింది. ఇంకా నేను ఒక నర్సరీకి అయితే వెళ్ళాను. ఇదే ఆ నర్సరీ. నేను మళ్ళీ వెళ్ళినప్పుడు వివరంగా మీకు అది ఎక్కడ ఏంటి అనేది చెప్తాను. చాలా పెద్ద నర్సరీ అన్నమాట. ఇక్కడ నార్లు కూడా అమ్ముతారు. టమాటా, వంగ, మిరప, ఇంకా బొబ్బాస్ మొక్కలు, ఇలా చాలా రకాల అమ్ముతారు అన్నమాట. పళ్ళ మొక్కలు అన్నీని, పూల మొక్కలు అన్నీని. రాజుగారు నారుకి పంపిస్తే కారు, నేను ఊరికనే వీడియో తీసుకుందామని వెళ్ళాను. కాకపోతే ఇంకా లోడ్ సరిగ్గా రాలేదని చెప్పారు. ఒక మొక్క అయితే ఇది నాకు బాగా నచ్చింది, పింక్ కలరు. దీని పేరేటో నాకు తెలియదు, కానీ మొక్క 100 రూపాయలు అన్నమాట. తెచ్చినప్పుడు ఒక కొమ్మ ఇరిగిపోతే ఇందులో పాతాయి అనమాట. ఇందులో అయితే చాలా రంగులు అయితే ఉన్నాయి. మీ షార్ట్ వీడియో పెట్టాను కదా, చూపించాను కదా. కాకపోతే నేను మళ్ళీ వెళ్ళినప్పుడు అవి బాగా వివరంగా పువ్వులు వచ్చాక వెళ్తాను. మళ్ళీ ఇంకొకసారి పువ్వుల మొక్కలు వచ్చాక వస్తున్నాయండి, ఇంకా బుక్ చేసాము, నెలాఖరికి వస్తాయి అని చెప్పారు వాళ్ళు. అయితే ఈ మొక్క నాకు చాలా నచ్చింది. ఇది ఒకటే తెచ్చుకున్నాను. కాకపోతే మన దగ్గర కుండీలు రెడీగా లేవు అన్నమాట. రెడీ చేసి పెట్టాక అన్ని రంగులు తెచ్చుకుందాంలే అని చెప్పి అందాక ఒకటి తెచ్చాను అనమాట. దీని పేరు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఎంత అందంగా ఉందో కదా. నాకైతే ఈ బేబీ పింక్ చాలా ఇష్టం. ఎంత బాగుందో, చాలా బాగుంది. అన్ని రంగులు తెచ్చుకోవాలనిపించింది. నెక్స్ట్ టైం తెచ్చుకుందాం. ఇక్కడ పెట్టాను అనమాట, గోడ మీద. ఇక్కడ కెలోడియం మొక్కలు పెట్టాం కదా అక్కడ. ఇంకా ఇవి చాలా బాగా పూస్తున్నాయి, ఎడీనియమ్స్. పాపం రీపాటింగ్ చేసినప్పుడు చాలా నలిగిపోయే మొక్కలు. నాకు తెలియక తప్పుగా చేశాను. ఈ నెలలో చేయకూడదంట. చూడండి, ఇది పెయింటింగ్ వేసినట్టు ఎంత బాగుందో. ఈ నెలలో అసలు చేయకూడదట. వర్షం నీరు స్టోర్ ఉండిపోయిందని తీయవలసి వచ్చి తీసాను. అది తప్పుగా చేయడం వల్ల ఒక 8 ఎన్నో మొక్కలు చనిపోయినాయి అన్నమాట. ఇవి కూడా కొంచెం బాగా పూస్తున్నాయి, పువ్వులు అయితే పూస్తున్నాయి, కానీ మొక్కలు అయితే అంత హెల్తీగా లేవు, కొంచెం డల్గానే ఉన్నాయి. ఇవన్నీ సెట్ అయిపోతే హ్యాపీ నాకు. ఇకపోతే ఇక్కడ మొత్తం కట్ చేసి అనమాట ఈ కాగితం పూల మొక్కలు. మీతో చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలో, కట్ చేయాలి, చాలా బాగా పెరిగిపోయినాయి అని. అప్పుడు నాకు జ్వరంలో ఒక 20 రోజులు బయటికి రాలేనప్పుడు బాగా పిచ్చి పిచ్చిగా పెరిగిపోయినాయి అన్నమాట. ఇది చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది ఇది. అప్పుడు ఇంకా కట్ చేయడానికి అలా వదిలేసాను. తర్వాత ఇంకా ఈ పువ్వులు వచ్చేసాయి. ఇంకా పువ్వులు వచ్చాక గ్యాప్ వచ్చేసింది. ఇంకా పువ్వులు అయిపోయినాయి మాట. దీని ఒక్కదానికి చాలా బాగున్నాయి పువ్వులు. మిగతా అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి, కానీ బాగా అడవిలాగా అయిపోయిందని చెప్పి మొత్తం కట్ చేసేసాను. వీటి కటింగు అయ్యింది, ఎడీనియం మొక్కలు రీపాటింగు అయ్యింది. కానీ ఈ పర్వాలేదు, కానీ ఎడీనియమ్సే కొంచెం నాకు డిస్టర్బ్ అయింది. అందుకే ఇక్కడ చూడండి, బిల్లగన్నేరు మనం వేసిన చోట బతకట్లేదు, ఎక్కడెక్కడో పుట్టేసి పెరుగుతున్నాయి బాగా నీరు లేకపోయినా. నేనేం చెప్తున్నానంటే మొక్కల గురించి బాగా తెలుసుకున్నాకే ఏదైనా రీపాటింగ్ అయినా ఏదైనా చేయండి. నేను తెలియక పొరపాటుగా రీపాటింగ్ చేసేసాను. కొన్ని మొక్కలు లాస్ అయ్యాను. మిగతా మొక్కలు కూడా డల్గానే ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి పెంచిన మొక్కలు కాబట్టి కొంచెం బాధగానే ఉన్నాయి. బట్ ఏంటంటే అవి ఇంకా అదే పట్టుకొని కూర్చోవట్లేదు. నేను ఏమైనా అయితే మళ్ళీ ఇంకో మొక్క తెచ్చేసేస్తాను అనమాట. కాకపోతే ఏంటంటే తెలియకుండా ఏది చేయకూడదు అని ఒక గుణపాఠం అయితే వచ్చింది నాకు. వీటి గురించి పెద్దగా ఎన్నో సంవత్సరాల నుంచి పెంచుతున్నా కూడా ఎన్నోసార్లు రీపాటింగ్ చేశాను, ఎప్పుడు ఇలా అవ్వలేదు. ఈసారి ఈ నెలలో చేయకూడదని అందరూ అంటున్నారు. కాకపోతే నేను ముందుగానే వీడియో చూసి చేయవలసింది. ఇగో ఇలా అయిపోతున్నాయి అన్నమాట. ముందుగానే ఎవరిదైనా వీడియో చూసి చేయవలసింది. నాకు అత్యవసర పరిస్థితుల వల్ల చేయవలసి వచ్చింది, లేకపోతే చేయను. ఒకరు కామెంట్ పెట్టారు, అమ్మమ్మ గార్డెన్ ఛానల్ ఆ వీడియో చూడండి అని. చాలా థ్యాంక్స్, మీకు పేరు గుర్తులేదు. ఆ వీడియోలో అయితే చాలా బాగా చెప్పారు. అలాగే ఇంకొకరు కూడా చాలామంది చెప్పారు వీటి గురించి. చెప్తారు, కానీ మనకి అనుకూలం ఉండాలి, టైం కుదరాలి, ఆ టైంలో చేయడానికి అవ్వాలి, అన్నీ కుదరాలి కదా. నాకు వాటర్ స్టోర్ ఉండిపోయి అత్యవసర పరిస్థితుల్లో చేయవలసి వచ్చిందన్నమాట. ఏదో ఒకటి ఇంకా వీటి గురించి వదిలేద్దాం. ఇదే నేను మొన్న మీకు షార్ట్ వీడియో పెట్టాను కదా. కాకపోతే మీరందరూ ఏంటంటే తెలుసుకొని చేయండి, అదొకటే చెప్పగలను. ఇంకా ఇది నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి కొమ్మకు 2 పువ్వులు వస్తున్నాయి. పోనీ ఒక కొమ్మకే ఏదో వచ్చింది అనుకోవడానికి లేదు, ప్రతి కొమ్మకు ఇలా రెండు పువ్వులు వస్తున్నాయి, అదొకటి ఇదొకటిని. కానీ భలే ఉన్నాయి. ఇందులో ఒక పెద్ద పువ్వు వస్తుంది, ఒక చిన్న పువ్వు వస్తుంది. విత్తనం ద్వారా వేసిన మొక్క మాట. భలే ఉన్నాయి నిజంగా. ఇయే బెటర్ అనిపిస్తుంది విత్తనాలతో వేసినవి.
ఎందుకంటే మనకు భయం ఉండదు, ఇంక బాధ ఉండదు. ఇంక ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూటు నాకు రీపాటింగ్ చేసినప్పుడు వీళ్ళకి తెలియక కొమ్మలన్నీ పట్టుకెళ్ళి తిరగేసి పాతేశారు. అది నాకు ఈ సంవత్సరం కాయలు రాలేదు, బాధేసింది. అందులో నేను 4-5 స్టెమ్స్ తెచ్చి ఈ గ్రో బ్యాగ్స్లో వేసాను. ఇది అయితే చాలా బాగా వస్తుంది, కాస్తే బాగుండు అనిపిస్తుంది. కాస్తేమో చాలా బలంగా వస్తుంది. ఇంక ఇక్కడ లోటస్ ప్లాంట్స్ క్లీనింగ్ చేసినప్పుడు కొన్ని బల్బ్స్ అయితే సెపరేట్ చేశాను కదా, అవి బంధువులు పట్టుకెళ్ళగా ఇంకా మిగిలిన కొంచెం 3 ఎన్నో ఉన్నాయన్నమాట. ఇది ఖాళీ ఉంచాను వైట్ కలర్ వేద్దామని. ఇందులో అయితే పింక్ కలర్ వేసాను. ఈ మొక్క పేరు నాకు తెలియదు కానీ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకొని వేసుకున్నాను అనమాట. చేపల తొట్లో వేద్దాం తెచ్చాను, చిన్న తెచ్చాను, ఇందులో వేసాను. కానీ అది పిచ్చి మొక్కలాగా స్ప్రెడ్ అయిపోయి ఇంకా మొత్తం అంతా అల్లేస్తోంది. ఎన్నిసార్లు తీసినా అల్లేస్తుంది. అందుకని మొత్తం తీసేసాను. ఈ ఈ తొట్లు క్లీన్ చేసినప్పుడు చెప్పమన్నారు కదా, అందుకని చెప్పి చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. నేనైతే క్లీన్ చేసినప్పుడు ఇలాగే చెయ్యాలని కాదు, నాకు తెలిసిన విధానాన్ని నేను అనుసరిస్తున్నాను అనమాట. ఇది మొత్తం కుళ్ళిపోయిన ఆకులు, ఎండిపోయిన ఆకులు, మొత్తం ఆకులు లేకుండా మొత్తం కట్ చేసి పడేసాను. అన్ని తొట్టుల్లో పడేసి మొత్తం ఓవర్ఫ్లో అయ్యేలాగా వాటర్ పెట్టేశాను. అందులో ఉన్న పురుగులు గిరుగులు ఇంకన్నీ పోతాయి అన్నమాట. పోయిన తర్వాత ఏం చేసామంటే పేడ అంతా పలుచగా కలిపి అన్నిటిలో పోయించాను అనమాట. పేడ, పచ్చి పేడ మొత్తం పోయించాను అన్ని తొట్టుల్లో. పోయించిన తర్వాత అరటిపండు జ్యూస్ మామూలుగా అయితే అరటిపండు జ్యూస్ వేస్తాం కదా, ఇప్పుడు ఎలాగో నేను మళ్ళీ ఇంకొకసారి ఓవర్ఫ్లో అయ్యేలాగా వాటర్ పెట్టేస్తాను. అందుకని చెప్పి అరటిపండు కచ్చాపచ్చా పిసికేసి పడేసాను అనమాట అన్నిటిలో. అరటిపండు తొక్కలతో సహా. పాడైపోయిన అరటిపళ్ళు ఉంటాయి కదా, తొక్కలు కట్ చేసేసి చిన్న చిన్న ముక్కల్లాగా అరటిపండు తొక్కలు, అరటిపండు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసేయాలన్నమాట. అలా వేసేసాను. ఇది ఒకటి మొగ్గ వచ్చింది. మళ్ళీ ఇందులో కూడా కొత్తగా వేసిన దాంట్లో బోల్డ్ మొగ్గలు అయితే వచ్చాయి. ఇది పీచ్ కలర్ అందరికీ ఇస్తానని చెప్పాను కదా, చాలామందికి ఇచ్చానులేండి. అది నేను కొంచెం ఉంచుకున్నాను అనమాట, మిగతా అన్నీ ఇచ్చేసాను. చాలా దూరం నుంచి ఉన్న వాళ్ళందరూ అడిగారు పాపం, వాళ్ళకి నేను పంపలేను, వాళ్ళు రాలేరు. వచ్చే వాళ్ళకైతే ఇచ్చుండేదాన్ని. ఇలా చేశాను అనమాట. నేను పేడ చిక్కగా కలిపించి వేయించాను మొత్తం అన్నిటిలో. ఇప్పుడు ఒక వారం రోజులు ఇలా ఉంచి మొత్తం ఫుల్ వాటర్ పెట్టేస్తాను అనమాట. అందులో ఉన్న తొక్కులు అన్నీ బయటకు వెళ్ళిపోతాయి, పురుగులు అన్నీని. అప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఆకులు వచ్చి పువ్వులు వచ్చేస్తాయి అన్నమాట. మీకు మళ్ళీ పువ్వులు వచ్చాక నేను మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. ఇది టోటల్గా. ఇంకా మన గార్డెన్లో ఎన్ని పువ్వులు ఉన్నాయో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మొత్తం. ఇంకా చల్లని కాలం వచ్చింది కదా, ఎన్ని రోజులు ఉంటుందో చల్లని కాలం తెలియదు, అసలు చలే లేదు. ఏదో కొంచెం గుమ్మాయింపు తగ్గింది అంతే. ఇంక ఈ సీజన్ వస్తే పువ్వులకు లోటు ఉండదు మన గార్డెన్లో. మీరు అలా చూడండి, అన్ని రకాల పువ్వులు అలా చూపిస్తున్నాను. ఈ గుమ్మాయింపు తగ్గినందుకే చాలా హ్యాపీగా ఉందన్నమాట గార్డెన్లో. ఇంకా ఎంత సీతాకోకలు తిరుగుతూ ఉంటాయి, అన్ని రకాల పువ్వులు వస్తూ ఉంటాయి, చల్లగా ఉంటుంది వాతావరణం, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ 3 నెలలు. ఇంకా మళ్ళీ మనకి ఫిబ్రవరి మార్చి నుంచి మళ్ళీ ఎండలే కదా, మళ్ళీ అశూష అనుకొని ఉండాలి. ఇంక ఈ 3 నెలలు ఎంజాయ్ చేయొచ్చు చక్కగా. అందులోని మొక్కలు ఉంటే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఇవి అయితే ఇంకా ఇప్పుడు పువ్వులు స్టార్ట్ అయ్యాయి. నీలగోరంట ఎక్కువ ఉండేవి కదా ఇంతకుముందు మన దగ్గర, కాకపోతే ఇప్పుడు తగ్గిపోయినాయి. పింక్ అయితే కొంచెం మిస్ అయ్యాను, ఒకటే ఉంది. రెడ్ అయితే 2 ఉన్నాయి. ఇంకా ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. అవి నేను మళ్ళీ విత్తనాలు సేకరించి నేను మళ్ళీ ఎక్కువ లైన్స్ కింద వేయాలనుకుంటున్నాను. అంటే అదే నీలగోరంట బాగుంటాయి కదా. ఇంక ఈ పువ్వులు ఇప్పుడు ఈ పువ్వులు కూడా ఇప్పుడే సీజన్ అనుకుంటా. చూడండి ఎంత కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా. ముళ్ళు ఉంటాయన్నమాట, కానీ పువ్వులు ఎంత అందంగా ఉంటాయో. దాంతోపాటు ఈ క్రోటన్ మొక్క కూడా చాలా అందంగా ఉంటుంది, పింక్ గ్రీన్ వైట్ కాంబినేషన్లో. అబ్బబ్బా ఎంత బాగుందో. ఇంక ఇక్కడ లైన్లో ఈ లైన్ అంతా కింద వేసేసాను ఏడేనియమ్స్ విత్తనాలతో వేసిన మొక్కలు. అలాగే సువర్ణగన్నేరు హైబ్రిడ్ గుండీల్లో కింద వేసాను కదా, అవి మాట బాగా వచ్చాయి. ఇంక ఈ పువ్వు చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో లేడీస్కి అయితే. అబ్బా ఈ కలర్ సారీ ఉంటే ఎంత బాగుందో కదా అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ గ్రీను ఈ వైలెట్లో ఇది డిఫరెంట్ కలర్, చాలా బాగుంది. ఎన్ని పువ్వులు పూస్తుందో. ఇంక ఇక్కడైతే పందిరికి ఎక్కించాను కదా శంఖం పువ్వులు, అవి సగం ఎక్కువ ఉండిపోయి మీదకంటూ వెళ్ళలేదు, అక్కడక్కడ అల్లుకుంటున్నాయి అన్నమాట. ఇదేమో వచ్చి బుజ్జి పందిరి, ఇలా ఆర్చిలాగా కట్టుకున్నాను కదా, దీని కింద నుంచి నడుస్తూ ఉంటే ఎంత బాగుంటుందో ఆ ఫీలింగ్. కాకపోతే పాములు ఉంటాయేమో అని అదొక భయం లేండి. ఈ గార్డెన్ ఉంటే అదో భయం. ఇంకా ఇక్కడ కృష్ణ తామర పువ్వులు అయితే ఈ మధ్యన ఎన్ని పూసాయో, అన్నిటికీ తీయలేదు, దాని ఒక్కదానికే తీసాను. ఇంకా కనకాంబరాలు అయితే చెట్లు, పెద్ద చెట్టు ఒకటే ఎంత బాగా పూసిందో. అక్కడ కింద చాలా చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి, అవి కూడా ఎప్పుడు పెరుగుతాయో అనుకుంటున్నాను. ఇంకా గడ్డి గులాబీ అయితే
చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత బాగా పూస్తున్నాయో అన్ని రంగులు చాలా బాగున్నాయి, బాగా పూస్తున్నాయి. పూసేసాయి ఆల్రెడీ, మళ్ళీ ఇంకా మధ్యలో రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తాయి అన్నమాట. ఇంక ఎందుకు చూపిస్తున్నానంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకు చూపిస్తున్నానంటే ఇలాగా పొలాల్లో దొరికిన ఎండి పొలాలు అన్నీ తెచ్చి పడతారు పొయ్యిలో పడడానికి. అందులో నేను కొన్ని సేకరించుకొని కొన్ని రకాలైతే చేసేదాన్ని. ఇంతకుముందు మీకు చూపించాను ఇంతకుముందు వీడియోలో. ఇలా వచ్చిన కర్రలే అవి తయారు చేసినవి. అందుకని ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. పొయ్యిలో పెట్టడానికని తెచ్చారన్నమాట ఇవి ఎండిపోయిన పొలాలు. అందులో ఈరోజు నేను 2 తీసి పక్కన పెడతాను. నేను మళ్ళీ ఏం చేస్తాననేది నేను మళ్ళీ ఇంకో వీడియోలో చేసిన తర్వాత చూపిస్తాను. ఎందుకంటే చాలా టైం పడుతుంది తయారు చేయడానికి. ఎందుకంటే ఇవి మొత్తం కడగాలి. ఇగో ఇది తీసి పక్కన పెడుతున్నాను అనమాట. ఇది తీసినంతా వుడ్ మొత్తం క్లీన్ చేయాలి, మొత్తం శుభ్రంగా కడిగేయాలి. కడిగేసి పేపర్ కొట్టాలి, నున్నగా అయ్యాక పాలిష్ చేయాలి. ఇంకో వీడియోలో నేను అది ఏం చేశాను అనేది నేను మీకు చూపిస్తాను. ఇంతకుముందు పాతవి చేసినవి కూడా వీలైతే నేను మళ్ళీ చూపిస్తాను. ఇందులోనే పెడదాం అనుకున్నాను ఇలా వచ్చిన కర్రలతో నేను తయారు చేసినవి, కానీ ఈరోజు అవ్వలేదు. నేను మళ్ళీ నెక్స్ట్ టైం అది చూపించినప్పుడు పాతవి కూడా చూపిస్తాను. ఓకేనా. చాలా రోజులైంది వీడియో పెట్టి. ఈ మధ్యని ఖాళీ వంటక అన్ని షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. అలాగే మీరందరూ కూడా కార్తీక మాసం పూజలతో బిజీగా ఉన్నట్టున్నారు, ఎవరు పెద్దగా చూడట్లేదు. మీరు చూస్తేనే కదా మాకు ఇంట్రెస్ట్ వస్తుంది మంచి మంచి వీడియోలు చేసి పెట్టాలని. అందుకే అన్ని వీడియోలు చూసి ఎంకరేజ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా. ఉంటానండి, బాయ్.